సో అంటే ఇప్పుడు నాన్నగారి గురించి నేను ముఖ్యంగా మాట్లాడాలి. ఇప్పుడు నాన్నగారి గురించి మనం మాట్లాడినాం. సో 6 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో, 6వ వర్ధంతి అయిపోయింది. సో నాన్నగారి పేరు మీరు చెప్తారా, నేను చెప్పాలా? లేదు నేను చెప్తాను. చెప్పండి. అంటే మా నాన్న పేరు యాక్చువల్లీ ఇక్కడ బయట అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టింది అయితే రావుల శ్రీనివాస్ అని చెప్పేసి, బయట అందరు ముద్దుగా అయితే సీను అంటారు. 7వ తరగతి ఇక్కడనే మా విలేజ్ అయితే బెక్కలు, నా అప్పుడు మద్దూరు మండలం. కాకపోతే ఏంటంటే పక్క ఊరినని మన ఇది దుల్మిట ఇప్పుడు మండలం అయింది అదే. ఆ మండలం కన్నా ఇప్పుడు దుల్మిట మండలం కాబట్టి దుల్మిటలోనే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకొని 1982 81 82 బహుశా. అప్పుడు ఇది మన వాళ్ళ అన్న కూడా ఆల్రెడీ అప్పుడు పార్టీలో ఉన్నాడు ఫుల్ టైం. మరి వాళ్ళ అన్న అంటే వాళ్ళ సొంత అన్ననే, ఇక సత్తన్న అంటారు, రావుల పరశురాములు అని కూడా అంటారు అన్నట్టు. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇక మా అన్న కూడా ఉన్నాడు కదా అని చెప్పి అదే ఇన్స్పిరేషన్తో పాటు మా నాన్న కూడా ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డాడీ ఏంటంటే అప్పుడు ఇక్కడ తెలంగాణలో బాగా నిర్బంధం ఎక్కువైంది కాబట్టి పార్టీ అనేది ఇంకా ఎక్స్పాండ్ కావాలి కాబట్టి పార్టీని ఎటు పంపించాలంటే కొంతమంది డీకే పంపించాను అన్నట్టు. డీకే పోయేటప్పుడు కొన్ని 7 దళాలు పోయిన అన్నట్టు. మనకు అంత ఐడియా లేదు, వాళ్ళు ఎప్పుడు 1980 బ్యాచ్ కాబట్టి మా నాన్న ఒక టీంలో. మా నాన్న ఏంటంటే కొంట, ఇది మన భద్రాచలం అవతల కొంట అంటారు. ఆ కొంట, సూక్మ, దంతేవాడ, బిజాపూరు, ఈ మాడు, ఇదంతా కేఎస్కాల్లో, తర్వాత ఏమంటాం ఇది రావు ఘాటు, ఇదంతా ఒక మన గడ్చిరోలి, ఇదంతా డీకి కింద వస్తుంది అన్నట్టు. అంటే రాజనాంద్కి అంతా డీకి కిందికి వస్తుంది. ఇక మా నాన్న ఏంటంటే అప్పుడు ఫస్ట్ టీం కాబట్టి ఈ కుంటదళం అని చెప్పేసి, కుంటదళంలో ఈయన అంటే అక్కడ పోయిన తర్వాత ఈయన సబ్ యూనిట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి సెంట్రల్ కమిటీ వరకు కూడా మా నాన్న పనిచేయడం జరిగింది.